మావి గన్ అని ఒక రోత పదం, ఇంటానికే రోతగా ఉండే పదం, ఒక అమరావతిని అపహాస్యం చేసే విధంగా ఒక రోత పదంని వాడి మన రాజధానిని అపహాస్యం చేయటమే కాకుండా ఒక కామెడీ పీస్గా తయారు చేయడానికి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇక వాళ్ళకు తోడు వాళ్ళ అనుచరులు, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు. వీళ్ళు మొన్నే చెప్పా, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఏది చెప్పినా వెనక చిడతల అప్పారావులు ఉంటారు, చిడతలు వాయించే వాళ్ళు ఉంటారు. ఆయన తానా అనగానే ఇలా తందానా, లేకపోతే ఇంకొకళ్ళు. ఇది ఒక ముత్యాల ముగ్గులో చిడతల కొట్టుకునే కార్యక్రమాలాగా ఇక్కడ కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ తయారయ్యారు. చూస్తే ఆ సినిమాలో ఉన్న సన్నివేశం కూడా మొన్నే చూశాను, ఆయన మీకు కూడా చూపించాలి. చూస్తే ఏ విధంగా ఉందంటే, చూడండి చిడతలు ఎట్టా కొడుతున్నారు. అయినా జగన్ రెడ్డి కనుక రావు గోపాలరావు అయితే ఈ చిడతగాళ్ళందరూ కూడా ఇవాళ చిడతలు, ఒకళ్ళు ఆహో అంటే ఒకళ్ళు ఓహో అని, ఒకళ్ళు చిడతల అప్పారావు అయితే ఇంకొకళ్ళు బ్యాండ్ వాళ్ళ వాయిద్యాలు లేక బిహేవ్ చేస్తా అతని యొక్క అపహాస్యం చేసిన అతని రోత పదాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద గొప్ప పదం లాగా ప్రచారం చేసుకోబోతున్నారు. దాంట్లో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నన్నేదో విమర్శిస్తే ఇతనికి ఏదో పేరు బాగా వచ్చేస్తుంది, నేను పెద్ద నాయకుడిని అయిపోదాం అనుకుంటున్నారు. కానీ ఆ నాయకుడికి నిజంగా చూస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు. ఆ కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు ఏమంటాడంటే, ఎంపీ అంటే మట్టి, పీ అంటే ఏంటో పేకాట అని. మరి నిజమే, వాళ్ళ ఎంపీలు అందరూ అదే స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి వేరేది తెలియదు కాబట్టి ఎంపీ అంటే పదం వాళ్ళకి మట్టి పేకాటలాగే కనపడుతుంది. కానీ ఇండియాలో ఉన్న ఎంపీ అంటే మంచి పనులు చేసే వ్యక్తులం కాబట్టి మేము ఎంపీలు అయ్యాం. నువ్వు ఎప్పుడూ అందుకే గెలవలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఒక విషయం చెప్తున్నా, మీ నాన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కనుక నువ్వు చూస్తే నువ్వేమాలో ఈ మావి గన్ను నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు.